డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ట్రైనీ డాక్టర్ నిర్వాకం. రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన వివాహిత పోలియో బాధితురాలు నాయకుల రూతమ్మ 22 సంవత్సరాల గల మహిళ గర్భనిరోధక ఆపరేషన్ నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరిక గర్భనిరోధక ఆపరేషన్ చేయించుకునేందుకు వెళితే యూరిన్ బ్లాడర్ కట్ చేసిన ట్రైనీ డాక్టర్ పరిస్థితి విషమించడంతో హడావుడిగా 108లో కాకినాడ జీజీహెచ్ కు తరలింపు. జీజీహెచ్ లోని ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితురాలు. మా పొదలడ గ్రామంలో కంచి కామాక్షి కాలనీ దగ్గర ఉన్న కాలనీలో నాయకులు అనే కుటుంబాలు ఉన్నాయి. కొన్ని నిరుపేద కుటుంబాలు. వారు దినసరి ఏంటంటే ఇంటింటికి తిరిగి బుడగలు అమ్ముకుని ఆ ఇంటింటికాడ ఉన్న పాత బట్టలు సేకరించి వారు ఆ పాత బట్టలను కట్ చేసి ఆ ముక్కల్ని పట్టుకెళ్లి మెకానిక్ షీట్లకి ఇతరత్ర వాటికి అమ్ముకుని కుటుంబ జీవనం పోషించుకునే నిరుపేద కుటుంబాలు అవి. వాటిలో నాయకుల రూతమ్మని ఆమె 4 నెలల బాబు ఆమెకి ఆ బాబుతో పాటు వారి కుటుంబాన్ని తీసుకుని బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకోలేని ఉద్దేశంతో రాజోలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయింది. జాయిన్ అయితే అక్కడ ఏమాత్రం వైద్యం పట్ల అవగాహన లేని రాజోలు కొత్త ఎండి గారు భార్య గారు అని తెలిసింది. ఆమె ఏమాత్రం వైద్యంలో అవగాహన లేకుండా ఆమెకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ కాకుండా ఆమెకి యూరినరీ నరం కూడా కట్ చేయడం జరిగింది. అది సీరియస్ అవడంతో కుటుంబాలకు కానీ స్థానికులు కానీ ఎవరికి తెలియనివ్వకుండా వాళ్ళు 108 రప్పించి కాకినాడ జీజీహెచ్కి తరలించడం జరిగింది. అక్కడ ఆమె సాగు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంది. అక్కడ స్కానింగ్ మిషన్లు పనిచేయట్లేదు. ఈ స్కానింగ్లు చేయించాలి బయట అని చెప్పేసి అక్కడ వైద్యులు సూచిస్తే వీళ్ళకి డబ్బులు లేక అక్కడక్కడ ఆ కొట్ల దగ్గర అక్కడ కూడా ఆయారం ఎత్తుకుని అక్కడ 6,000 రూపాయలు కట్టి స్కానింగ్ చేయించి అక్కడ కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ అమ్మాయి ఆక్సిజన్ ద్వారా ప్రాణం ఉన్నదే తప్ప నిజంగా అయితే ప్రాణం లేదని మేము అనుకుంటున్నాం. మరి దాని అంతటి చేసిన వైద్యురాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని 24 గంటల లోపల వారికి ఆ పాపకి న్యాయం జరిగే వరకు అలాగే కుటుంబానికి న్యాయం జరిగే వరకు 24 గంటల్లో సంబంధిత రాజోలు ఎమ్మెల్యే దేవరప్రసాద్ గారు సంబంధ అధికారులు వెంటనే స్పందించి ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఆ అవగాహన లేని వైద్యురాలిపై కఠినమైన చర్య తీసుకుని ఆమెను వైద్య వృత్తికే పనికి రాకుండా చేయాలని, లేని ఎడల మా దళిత సంఘాలతో పాటు ఇతర సంఘాలతో కలుపుకుని మేము పెద్ద ఎత్తున ధర్నా కూడా దిగి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి తర్వాత సంబంధ అధికారులని కూడా హెచ్చరిస్తున్నాను. నా పేరు నాయకుల సువర్ణ అండి. మాదేమో జగన్పేట కాలనీ దగ్గర రాజుల మండలం అండి. మా అక్కకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేద్దామని కాకినాడ రాజులు తీసుకెళ్ళామండి. రాజుల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళేమో సోమవారం వెళ్ళామండి. సోమవారం వెళ్తానేమో మళ్ళీ వాళ్ళు టెస్టులు చేశారండి, బాగానే చేశారు. మళ్ళీ సోమవారం 11:30కి కరెక్ట్గా 11:30కి తీసుకెళ్లారండి. 11:30కి తీసుకెళ్లి 1 గంటకల్లా మాకు అమ్మాయిని అప్పచెప్పేసి
ఏంటి మీకు ఇలాగా అమ్మాయి టాయిలెట్ వేసుకోలేదు, అది వేసుకోలేదు, ఇది ఉబ్బిపోయింది, మేము కచ్చాది నేను ఏంటి 7 వస్తుంటే ఏంటి కట్ అయింది చిన్న మొక్క, దాంట్లో గొట్టాలు పెట్టాను, గొట్టాలు పెట్టి ఏంటి మీరు కాకినాడ తీసుకెళ్ళిపోండి అర్జెంటుగా అనేసి అవి పేపర్లు రాసేసి ఆవిడే కంగారు పడుతూ ఏంటి డాక్టర్లు అందరికి అక్కడ ఫోన్ చేసి ఇలాగా ఒక అమ్మాయి వస్తుందని చాలా కంగారు పడ్డదండి. ఆవిడ చాలా కంగారు పడి ఏంటి కాకినాడ తీసుకెళ్ళిపోండి ఇప్పుడు అర్జెంటుగా అంటే మా అమ్మలు అందరూ చాలా గోలైపోయారండి. మా మేనత్త మా ఇల్లు అందరూ మా సంఘం వాళ్ళు వస్తారు అందరినీ కేకేసిందండి. కేకేస్తే మా వాళ్ళందరూ కేకలేస్తే ఏమవలేదు ముందు మాత్రం అమ్మాయిని బతికించుకోండి వెళ్ళి అనేసి అన్నారండి. మేము రాజోల్లో కంప్లైంట్ ఇస్తాకి వెళ్తేనేమో వాళ్ళేమో ఏంటి ముందు అమ్మాయిని బతికించుకోండి తర్వాత మేము వెంటనే ఇక్కడ కంప్లైంట్ అయి తీసుకుంటామని ఇక్కడ పెద్ద ఆయనకు కూడా మాట్లాడామండి. మాట్లాడితే ఇప్పుడు రాత్రి అందరూ వచ్చి ఇలాగ అన్నారండి కాకినాడ తీసుకెళ్ళమని అన్న తర్వాత మేము కాకినాడ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడేమో ఏంటి అక్కడికి వెళ్ళాక ఏ ఫెసిలిటీస్ లేవంటండి. మళ్ళీ మేడం గారికి ఫోన్ చేస్తే అవన్నీ నేను వచ్చి చేయనా స్కానింగ్ అవి నేను పంపనా మీకు అనేసి అన్నదండి. మా అమ్మోళ్ళే మా అక్కడ కొళ్ళు మనకు గోలైపోతున్నారని చూసేవాళ్ళు ఎవరో లేరండి మాకు. మేము ఆ పూటకెళ్ళి ఈ పూటకెళ్ళి తెచ్చుకునే వాళ్ళమండి. మాకు ఏదైనా చేసుకుంటే కానీ ఆ పిల్లలు 4 ఇళ్ళలో పని చేసుకునే పిల్లండి అలా చేసేసారండి. ఇప్పుడు 2-3 నెలల వరకు ఆ పిల్లలు 4 సంవత్సరం వరకు కూడా లేగేలా లేదండి. మా అక్కేమో సాగు బతుకుల మధ్యలో ఉందండి. అది ఊపిరి కూడా అందట్లేదు, వాంతులకి ఎక్కేసుకున్నారంటే గొట్టాలై పెట్టారు. ఇంకోండి ఈ పాప చాలా పెద్ద పాప అండి, 3 నెలలు బాబు ఉన్నాడు. మీరే మాకు న్యాయం చేయాలని మేము ఇప్పుడు మీడియా వరకు వెళ్ళామండి. మీరే మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో మీ దగ్గరికి వచ్చామండి. మేము మీడియా దగ్గరికి పోలీసు వాళ్ళకి కూడా చెప్పామండి. వాళ్ళు కూడా మాకు సహకరించారు. మీరు వెళ్ళండి అమ్మా మీ ముందు మేము ఉంటామని అన్నారు. మీడియా వాళ్ళు కూడా మీ ముందు మేము ఉంటామమ్మా మీరు ధైర్యంగా వెళ్ళండి అని అన్నారండి. అమ్మాయి ఏమో ముక్కులో గొట్టాలు అవి పెట్టేసి ఓ పక్క ఏమో రక్తానికి వెళ్ళడానికి ఓ ప్యాకెట్ పెట్టారండి, మళ్ళీ యూరిన్ వెళ్ళడానికి ఓ ప్యాకెట్ పెట్టారు, ముక్కులో నుంచి గొట్టాలు అవి పెట్టారండి, ఆక్సిజన్ వెళ్ళడానికి మళ్ళీ పక్కన ఒకరు నొక్కాలంటండి. అప్పుడు అంత సీరియస్గా ఉందండి. ఆ చిన్న పిల్లోడు అండి, ఆ పిల్లోడు పాలు లేక తల్లి దగ్గర పాలు లేక ఏమీ లేక కట్టుబిట్టి ఆడిపోతున్నాడు అండి. మా అమ్మగారికి కూడా చూస్తే అసలు ఆ మనిషి ఎలాగైపోయిందో తెలియదండి. సోతప్పు కూడా పడిపోయిందండి. నేను మా పెద్ద అమ్మ వెళ్ళిందంటండి, నన్నేమో సోతప్పు పడిపోయిందంటాను. మా అమ్మ మా నాన్న చూస్తానేమో మా నాన్న పరిస్థితి బాగోదండి. మా ఆ పూట తెచ్చి ఆ పూట వెళ్తేనే మాకు తిండి ఉంటుందండి. ఈ చెండు పిల్లకి తల్లి పాలు లేక 3-4 రోజుల నుంచి వెళ్ళి ఆడిపోతుందండి. మీరే మాకు న్యాయం చేస్తారని ఇంకోండి ఇప్పుడు రోజులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మేము ధర్నా చేస్తున్నామండి. మేము ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుంచి కదలమండి. ఇప్పుడు రోజులు హాస్పిటల్కి వెళ్ళి మేము ధర్నా చేసి ఆవిడని ఉద్యోగులను తీయాలా ఏంటి మాకు న్యాయం చేస్తారని మేము ఇప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుంటున్నామండి. మాతో పాటు మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ వస్తున్నారని మేము మాత్రం మాకు న్యాయం జరిగేంత వరకు రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మంచి నీళ్ళు పట్టుకో మేమే పట్టుకో గవర్నమెంట్ హాస్పిటల్లోనే కూర్చుంటామండి. ఇప్పుడు వెళ్తున్నామండి. మేము మీరే న్యాయం చేయాలని అనుకుంటున్నామండి. మేము ఖచ్చితంగా అక్కడి నుంచి కదలమండి. మాకు న్యాయం జరిగేంతవరకు మేము రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కదలమండి. మాకు అందరూ ఉన్నారండి మా వెనకాల. మేము ఆ పూటకొని తెచ్చుకొని తినేవాళ్ళమైనా మాకు 100 మంది ఉన్నారు. నాకు మావేలు ఉన్నారు, మా అక్కకి అత్తలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, పెద్దమ్మలు ఉన్నారు, అందరూ ఉన్నారండి. మేము ఆ పూట తెచ్చుకుంటే కానీ తినలేని బతుకులండి మావి. ఆ చంటి పిల్లోడికి కూడా 10 రూపాయలు పాలుకి లేవని అడుక్కుంటుందంటండి మా అమ్మ అక్కడ అడుక్కుంటుందంటండి 10 రూపాయలు పాలుకి లేవని. ఈ చంటి పిల్లల దగ్గర నేను అలాగున్నానండి. ఒక పూట మా అత్తలు అలాగ అందరూ పెడుతున్నారండి. మాకు ఎందుకండి నవ్వుతా తీసుకెళ్ళామండి పిల్లని. ఆ పిల్లని ఇప్పుడు ఆ సిస్టర్ మీద పాడేశారండి గొట్టాలు అవి పెట్టేసి. ఇప్పుడు ఆ పిల్లకి నార్మల్ అవుతుందా లేదని మాకు తెలియట్లేదండి. మీరే న్యాయం చేయాలండి. ఇప్పుడు రోజులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ గురించి మేము ధర్నా చేస్తున్నామండి.